హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అనుస్వే ఛానల్. నేను మీ అనుష. ఏంటి కుకింగ్ రెసిపీ కాకుండా చెట్లు మొక్కలు చూపిస్తుంది అని థంబ్‌నెయిల్ చూసి అనుకుంటున్నారు కదా. అవునండి, కుకింగ్ రెసిపీ కాదు, అలా బయటకు వచ్చానండి నర్సరీకి. బట్ ఏం చేశాను ఏంటి అనేది తెలవడానికి ముందుగా సబ్స్క్రైబ్ చేయండి మన అనుస్వే ఛానల్ని. సో ఇప్పుడు టాపిక్లోకి వచ్చేద్దాం. యాక్చువల్గా నర్సరీకి వచ్చానండి, కొన్ని మొక్కలు పూల మొక్కలు తీసుకుందామని నాకే అనిపించి అలా బయటకు వచ్చేసానండి. వాతావరణం కూడా చాలా చల్లగా ఉంది. సో అలా ఒకసారి వద్దాము అని నర్సరీకి వెళ్ళానండి. చూసారు కదా, ఈ మొక్కలన్నీ చూస్తే ఎంత బాగుందో. యాక్చువల్గా గార్డెనింగ్, తోట పని అంటే నాకు చాలా ఇష్టం అండి. ఒకప్పుడు పురాతన కాలంలో అయినా, మన ఓల్డెన్ డేస్లో అయినా అమ్మమ్మ తాతయ్య వాళ్ళ ఇళ్ళల్లో పెరటిలో పెరటి మొక్కలు, కూరగాయలు, పండ్లు చెట్లు చాలా నాటేవారు. అవన్నీ ఒక అలవాటు, ఆనవాయితీగా ఉండేది ఒకప్పుడు. కానీ ఇప్పుడు మనం ఉండే సిటీ కల్చర్, తర్వాత ఫ్లాట్స్, ఇండిపెండెంట్ హౌసెస్ అయినా, విల్లాస్ కల్చర్లో అయినా కూడా ఈ ప్రకృతి, పర్యావరణాన్ని అన్నింటితో మనం సంబంధం లేకుండా ఒక లిమిట్స్, బౌండరీని క్రియేట్ చేసుకున్నాం కదా అండి. సరే, ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, నేను నర్సరీకి వచ్చాను కదా, ఇక్కడ ఒక 20-30 మినిట్స్ నేను స్పెండ్ చేశానండి. కానీ నాకు చాలా ప్రశాంతమైన వాతావరణాన్ని, ఒక మంచి పాజిటివ్ వైబ్‌ని అందించింది ఈ నర్సరీ. సో కొంత టైం ఇక్కడ స్పెండ్ చేస్తేనే ఇంత బాగుంది కదా, ఈ మొక్కలన్నీ మా ఇంట్లో ఉంటే ఇంకెంత హ్యాపీగా ఉంటుంది అన్న ఆలోచన నాకొచ్చింది. అందుకే మీ అందరికీ చూపిద్దామని వీడియోలో బంధించేశానండి ఈ విధంగా. యాక్చువల్గా మేముండే అపార్ట్మెంట్ కల్చర్లో నాకు గార్డెనింగ్‌కి అంత స్పేస్ లేదండి. సో పాట్ గార్డెనింగ్‌కైనా, టెర్రస్ గార్డెనింగ్‌కైనా కొంత అవకాశం ఉంది. అందుకే కొన్ని మొక్కలు, పూల మొక్కలను మాత్రం తీసుకున్నానండి, చిన్నవి. అలాగే మీకు వీలైతే చెట్లని నాటండి, సహజ వనరులను కాపాడండి. తోట పని, గార్డెనింగ్ చేయడం వల్ల మనకు కొంత మానసిక, అలాగే శారీరక ఆరోగ్యం కూడా మెరుగుపడుతుందండి. అలాగే ఇంటి చుట్టూ పూల మొక్కలు, పండ్ల చెట్లు ఉంటే ఆ వాతావరణము, అందమైన ఆహ్లాదకరమైన వాతావరణం చూస్తూ ఎంతో రిలాక్సేషన్ పొందొచ్చు. అలాగే మీకు వీలైతే సంరక్షణ ఒక డ్యూటీలా తీసుకుంది. రోజులో కొంత సమయాన్ని మనం పర్యావరణ సంరక్షణకు కేటాయిస్తాం. చివరిగా వృక్షో రక్షితి రక్షితః అనే మంచి పదం నాకు గుర్తొచ్చిందండి. అందుకే మీతో చెప్పేశాను. ఇలాంటి మంచి వీడియోస్ అందించడానికి అనుస్వే ఎప్పుడూ ముందుంటుంది. మీరు చేయాల్సిందల్లా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి మన అనుస్వే ఛానల్ని. నెక్స్ట్ వీడియోలో తీసుకొస్తాను. ఏ మొక్కలు తీసుకున్నానో మీతో కంపల్సరీగా షేర్ చేసుకుంటానండి. థ్యాంక్ యూ ఆల్.